చిత్రాల్లో కథానాయకుడి పాత్రే అత్యంత కీలకం. ఈ సృష్టికి కథానాయకుడు పరమాత్ముడు. మరి ఆ రియల్ హీరో తెరపై తన శక్తులతో కనిపించినప్పుడు ఆ ఎలివేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోండి. కొన్ని రోజుల క్రితం విడుదలైన మహావతార్ నరసింహ చిత్రం కూడా ప్రేక్షకులకు అలాగే థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోంది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం హౌస్ఫుల్ షోలతో సందడి చేస్తోంది. యానిమేషన్తో భారతీయ పురాణ కథలు ఎలాంటి విజువల్ వండర్ను అందించగలవో ఈ చిత్రం నిరూపిస్తోంది, నిదర్శనమవుతోంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. అందరూ అనుకుంటున్నట్లు ఇదో చిన్న సినిమా కాదు, ఇది మహావతార్ సినిమాటిక్ యూనివర్స్. అంటే విష్ణువు అవతారాలను ఒక్కొక్కటిగా గ్రాండియర్గా చూపించే ప్రయత్నం. 2 ఏళ్లకు ఒకటి చొప్పున 2037 వరకు మరో 6 భాగాలు రానున్నాయి. పరశురాం, రఘునందన్, ద్వారకాధీష్, గోకులానంద, కల్కి పేర్లతో తదుపరి చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు అశ్విన్ కుమార్ పేర్కొన్నారు. 2008లో స్నేహితుల మధ్య జరిగిన చిన్న సంభాషణ వల్ల ఈ దృశ్యం తెరపై ఆవిష్కృతమవడానికి కారణమైంది. అప్పుడు మొదలైన అశ్విన్ కుమార్ విజన్ ఇప్పుడు సినిమాటిక్ మిషన్గా మారింది. ఏళ్ల నిరీక్షణ, టీంపై అచంచలమైన నమ్మకం, సహకారంతోనే ఈ మూవీ చేయడం సాధ్యమైందని దర్శకుడు చెప్పారు. మీరు ఈ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.